నమస్తే, దిస్ అనుష కుమల్. ఇవాళ మన గెస్ట్ కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ అండ్ లైఫ్ కోచ్ రజిత మైనంపల్లి గారు వారితో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే మేడం. ఈ మధ్యకాలంలో కొన్ని వీడియోస్ చూపించినప్పుడు అంటే కమెంట్సే చెప్తాను, లేడీస్ ఎలా ఫీల్ అయ్యారో. భర్త లేకపోతే ఇంట్లో సిచ్యువేషన్స్ చాలా టూ వర్స్ట్గా ఉంటాయి, లేదు అంటే ఆమె లైఫే అలా ఉంటుంది. కానీ వాళ్ళు పెట్టిన కమెంట్స్, నేను ఎప్పుడో చచ్చిపోవాల్సింది కానీ నా పిల్లల కోసం నేను బతికున్నాను. ఇది ఒక్క కమెంట్ కాదు, ఇలాంటి వీడియోస్ కింద నేను దాదాపు అంటే ఆశ్చర్యంగా ఉంటుందేమో కానీ ప్రతి వీడియో కింద కమెంట్స్ చదువుతాను నేను. కొన్ని వందల మంది లేడీస్ పెట్టిన కమెంట్ ఇది. ఏ భర్త ఏ మగాడు అంటే నేను కించపరచట్లేదు, పిల్లల కోసమే బతికున్న వాళ్ళు చాలా రేర్. కానీ కొంచెం తొంగి చూస్తే ప్రతి ఇంట్లో ప్రతి ఆడవాళ్ళ వెనక వాళ్ళు బతికున్నారు అంటే రీజన్ వాళ్ళ పిల్లలే అయ్యి ఉంటారు. అది ఎలాంటి సిచ్యువేషన్ అయినా ఏదైనా. ఎలా చూడాలి మేడం దీన్ని? అంటే పిల్లల కోసం వాళ్ళ జీవితాన్ని త్యాగం చేసేస్తారు, అన్నీ చేసేస్తారు, కానీ వాళ్ళకంటే ఒక గుర్తింపు ఉండదు. వాళ్ళ లైఫ్ ఏంటి? అదే సమాజంలో అంటే గుర్తింపు అనేది బేసికల్గా ఏమైందంటే ఈ ఐడెంటిటీ అనేది ఎవరో ఇవ్వక్కర్లా, ముందు ఆటోమేటిక్గా కొన్ని జరిగిపోయేవి. ఎలా అంటే పిల్లల్ని పెంచాము, ఒక 10 మంది, ఒక 4-5 జాయింట్ ఫ్యామిలీ ఉండేది. సో పిల్లలు పెరుగుతూ ఉంటారు, వాళ్ళు అదే ఇంట్లో ఉంటారు, బావ వాళ్ళు, అక్క వాళ్ళు, మరుదులు ఇట్లుంటారు. సో వీళ్ళకి ఏంటంటే ఎకనాలెడ్జ్మెంట్ పెద్ద ఏం అవసరం ఉండేది కాదు. పిల్లలు ఎదిగినా, పిల్లల కోసం బతికినా అది కనిపించకపోయేది. ఎందుకు అంటే ఈ పిల్లలు అందరి పిల్లలు ఒక గుంపులాగా పెరిగి ఆ పిల్లలు కాస్త పెద్దగా బయటికి వెళ్ళినా, ఉద్యోగపరంగా కానివ్వండి లేకపోతే ఇంకేదన్నా వెళ్ళినా, వీళ్ళందరూ కూడా కలిసి ఉండేవరకు ఈ బాధ్యతలు కూడా ఉండిపోయేవి. సో ఇంకా కూడా ఎంటాంగిల్డ్ ఉండేవాళ్ళు. ఈ చిన్నవాళ్ళు కొంచెం పెద్దవాళ్ళని చూసుకోవడం, మళ్ళీ ఇలా ఉండిపోయాయి. ఈ న్యూక్లియర్ ఫ్యామిలీస్ వచ్చాక ఏమైందంటే ఇప్పుడు డివోర్సులు కూడా ఎందుకు ఎక్కువయ్యాయి, లేకపోతే ఈ పిల్లల చుట్టే ఎందుకు ఇట్లా ఎంబడబడుతున్నారు తల్లులు అని అంటే సింగిల్ ఎజెండా. ఇదివరకు బోల్డంత పనోళ్ళు ఉండేవాళ్ళు, పాలేర్లు ఉండేవాళ్ళు, ఆవులు గేదెలు ఉండేవి, పొలంకి వెళ్ళేవాళ్ళు, లేకపోతే వచ్చిన పాలేర్లకు అన్నం పెట్టేవాళ్ళు, కాస్త పని అట్లా వస్తే వీళ్ళకందరికి ఫుడ్ పెట్టేవాళ్ళని ఎక్కువ చేసేవాళ్ళు, వడ్లు చూసుకునేవాళ్ళు. దే ఆర్ ఆక్యుపైడ్ ఓవర్ ద డే. ఇక్కడ ఏమవుతుందంటే సింగిల్ ఎజెండా, ఎవరి కోసం ఎవరు చేస్తున్నారు, ఈజ్ ఈక్వల్ టు మ్యాట్రిక్స్ హ్యాస్ బికమ్ వెరీ స్మాల్. భర్త నేను ఎవరి కోసం చేస్తున్నానే, ఎందుకంటే తల్లిదండ్రులను వదిలేసి వచ్చాడు, అన్న తమ్ములతో అక్క చెల్లెలతో లింక్ లేదు, నువ్వే టార్గెట్. ఎవరి కోసం చేస్తున్నా అంటే నేను అందరిని ఎవరి కోసం? నీకు, నీ పిల్లలకి. మన కోసం కాదు. దట్ ఆన్సర్ ఆల్వేస్ వ్యారీస్. మన కోసం అనరు. ఎవరి కోసం చేస్తున్నా? నీ కోసం, పిల్లల కోసం కదా. దిస్ ఆన్సర్ ఐ థింక్ చాలా మందికి రెజనేట్ అవుతుంది, చాలా మంది జెంట్స్ నుంచి వస్తుంది. లేడీని తీసుకుంటే నేను ఎవరి కోసం చేస్తున్నా, నా పిల్లల కోసం చేస్తున్నా, భర్త కోసం కూడా అన్నది పాపం ఆవిడ. అంటే 80% మహిళలు పిల్లల కోసమే బతుకుతున్నారు. ఎందుకు బతుకుతున్నారంటే వాళ్ళ మనస్సును చంపుకొని ఉండాల్సిన పరిస్థితులు ఎక్కువ వస్తాయి. ఏంటి మేడం, చాలా బ్యాడ్ కమెంట్స్ పెడతారు. ఇప్పుడు అలా ఎవరు ఉన్నారు మేడం, బరితెగించారు మేడం, ఇష్టము. ఖచ్చితంగా ఒక సెగ్మెంట్ బరితెగించే అనే పెద్ద పదాలు కాకపోయినా వాళ్ళు పడ్డ డ్రామాలల్లో కానీ, వాళ్ళు సొసైటీలో చూసిన అత్యాచారాలు కానీ, వాళ్ళు ట్రిగ్గర్ అయ్యి బయటపడిన విధానము రఫ్ అయి ఉండొచ్చు, ఎంచుకున్న దారులు తప్పయి ఉండొచ్చు, వెళుతున్న దిశ అత్యంత బ్యాడ్ అయి ఉండొచ్చు. దాన్ని నేను వెనక వేసుకురాను. అది ఆడవాళ్ళైనా దాన్ని మనము తప్పు అని ఒప్పుకోవాల్సిందే, రైట్? వెన్ ఇట్ కమ్స్ టు కొంతమంది లేడీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు పూర్తిగా వాళ్ళ శరీర పరంగా కానివ్వండి, మానసిక పరంగా కానివ్వండి, ఎమోషనల్ పరంగా కానివ్వండి, వాళ్ళను చంపుకుని కొన్ని బాధ్యతలు నెరవేరుస్తుంటారు. ఒక తల్లిగా, ఒక భార్యగా వీళ్లకు సెల్ఫ్ అనేది మర్చిపోవడం జరుగుతుంది. కానీ ప్రతి ఆడదాని మనస్సులో ఒక అమ్మాయి ఉంటుంది. ఆ గర్ల్ ఎప్పటికీ చచ్చిపోదు. దాన్ని వెంటిలేటర్ మీద పెట్టి నోట్లో గుడ్డలు కుక్కి కిడ్నాప్ చేస్తే ఒక మనిషి ఎట్లా అరుస్తుంటుంది, కాళ్ళు చేతులు కొట్టుకుని అలా అరుస్తుంటుంది లోపల ఒక అమ్మాయి. ఆ అరిసే అమ్మాయి నుంచి వచ్చే వికృత చేష్టలే కొంతమంది లేడీస్ కూడా నెగిటివ్గా తయారవ్వడం, వేరే వాళ్ళని బ్లేమ్ చేయటం, వేరే వాళ్ళ మీద గాసిప్ చేయటం, వేరే వాళ్ళ మీద బిచ్చింగ్ చేయటం, ఇలాంటివి చేస్తుంటారు.
అలా కాకుండా మీరని కమెంట్స్ పెట్టి పిల్లల కోసం బతుకుతున్నా అనేవాళ్ళు వీళ్ళు ఎక్కువగా ఉంటారు. అందుకే నేను చాలా వీడియోస్లో చెప్పిందంటే స్టాప్ అమ్మా, ఎవ్వడు రాడు రెస్క్యూ చేయడానికి, ఎవ్వడు మిమ్మల్ని బెయిల్ ఇప్పించి డబ్బులు కట్టి తీసుకుపోయే వాళ్ళు ఎవరు లేరు. తల్లిదండ్రులు వదిలిచ్చేసుకున్నారు మనల్ని. అక్కడ పిల్లవి పెళ్ళైపోయింది మాకెందుకు అంటారు. నిజం. ఇక్కడికి వచ్చామా మీకోసమే కదా బతుకుతుంది, పిల్లలు పుట్టారుగా ఇంకా నీకోసం ఏంటి, పిల్లల కోసం కదా నువ్వు బతకాల్సింది అని సమాజం వేలెత్తి చూపిస్తుంది. కానీ ఈ అమ్మాయికి మనస్సు నిన్నలా, అర్థమవుతుందా? అందుకని ఈ ఒక వ్యధ అనేది నరకం కింద వాళ్ళ కమెంట్ల రూపంలో వాళ్ళ బాధను వ్యక్తపరుచుకుంటున్నారు. చాలా వీడియోస్లో నేను అదే చెప్తున్నాను, ప్లీజ్ ఎవరి కోసము మీరు వెయిట్ చెయ్యకండి. స్త్రీ గారు చెప్పినట్టు ఎవరో వస్తారు ఏదో చేస్తారు అని మీరు అది కాదు, మా జీవితంలో రాదు. ఈరోజు నేను నాకు చాలా ప్రాబ్లమాటిక్ సిచ్యుయేషన్లోకి ఇన్సిడెంట్గా నా లైఫ్ని నేను కోల్పోయినప్పుడు, నా జీవితంలో నా పూర్తిగా నా పేగులు దంచుకొని పెట్టిన నా కూతుర్ని నేను కోల్పోయినప్పుడు, నేను షాటర్ అయిన రోజు నేను అసలు ఈరోజు ఇట్లా బయటకు వస్తాను నన్ను గెస్ కూడా చేయలేదు అనుష. బట్ యూ హ్యావ్ టు. బట్ నేను అనుకున్నప్పుడే ఒక 1000 మంది నన్ను ప్రోత్సహించారు. నా చుట్టుపక్కల ప్రతిరోజు మార్నింగ్ 6కి నాకు ఇద్దరు నా ఫ్రెండ్స్ వాళ్ళు వచ్చి మార్నింగ్ 5-6కి వచ్చి కూడా లెగ్ కొంచెం వాకింగ్, అలా మధ్యాహ్నంకి ఒకళ్ళు, ఈవినింగ్ నా లేన్లో ఉన్న నా ఫ్రెండ్స్ ఖచ్చితంగా వచ్చి దే మేడ్ ష్యూర్ నాకు అటెన్షన్ ఇవ్వడానికి. బట్ ఐ వాజ్ నాట్ రెడీ. ఐ వాజ్ విత్ దెమ్ బట్ నేను రెడీ లేను. ఒకానొక రోజు నేను మాత్రమే నేను స్పిరిచువల్ ప్లేసెస్కి వెళ్ళొచ్చాక అక్కడ కొంతమంది నన్ను కనిపించి నన్ను ప్రేరేపించి ఒక మెసేజ్ నాకు దేవుడు కొంచెం గ్రో అప్ అవ్వు, నీకు ఆపర్చునిటీ ఇచ్చింది ఎందుకు ఇలా ఏడవడానిక, నీకు సమాజంకి పనికిరావా అని నన్ను ఒక క్వశ్చన్ చేసినట్టు కనిపించినప్పుడు నా కూతురు నాకు అలా కనిపించి ఈరోజు నేను ఇక్కడ ఉన్నాను మీతో. నీకు నువ్వు అనుకుంటే తప్పించి కరెక్ట్ అడుగు ముందుకు పడదు. గుర్రాన్ని నీరు సముద్రం దాకా తీసుకెళ్తావు కానీ నీళ్లు తాగిపించలేవు అన్నట్టు ఎంతమంది ప్రయత్నం చేసినా నిన్ను మాత్రము నోట్లో నుంచి గుడ్డలు తీయలేరు. సో మీరు పర్సనాలిటీ చేంజ్ చేసుకోండి. మీకు ఇష్టమైనది ఇంట్లో ఉండి చేసేటి బోలెడు వచ్చాయి ఇప్పుడు మనకి. చిన్న మ్యూజిక్ నేర్చుకోండి, యూట్యూబ్ పెట్టుకొని స్వాంతన లభిస్తుంది. చిన్న కుకింగ్ ఏదైనా చేయండి, బాగా నడుస్తుంది. చిన్న యూట్యూబ్ ఛానల్ పెట్టుకోండి, మీరు అనుకున్నది మాట్లాడండి, అద్భుతంగా. లేదు మీ పిల్లల కోసం నిజాయితీగా పనిచేస్తున్నాను గర్వంగా బతకండి, హ్యాపీ అనిపిస్తుంది. త్యాగం చేస్తున్నా, నన్ను నేను కోల్పోతున్నా అని పిల్లల మీద భారాన్ని పెంచకండి. ఎందుకమ్మా ఈ మాట అంటున్నావు అంటే అది వాళ్ళకి మంచిది కాదు. మీ ఒక సారో ఏదైతే ఉందో వాళ్ళకు కూడా హ్యాపీనెస్ ఇవ్వదు, ఎనర్జీ మంచిగా ఉండదు ఇంట్లో. కరెక్ట్, అవును. ఈ పాయింట్ అందరూ మర్చిపోతారు. అంటే నేను ఇక్కడ పాజిటివ్గా చెప్తున్నా. మీరు ఎప్పుడు హ్యాపీ ఉంది మీ సోల్, మీ పిల్లలకు చాలా మంచిది, మీకు మంచిది. అండ్ మీరు పుట్టింది, మీరు డిజర్వ్ హ్యాపీ లైఫ్కి. ఎంత వీలైతే అంత. రెక్కలు కట్టుకొని ప్రతి పక్షి పైకి ఎగురుతుందా? ఒక పక్షి ఇక్కడికి ఎగిరి హ్యాపీగా ఉంది, ఒక పక్షి ఎక్కడికో ఎగురుతుంది, ఒక పక్షి కొంచెమే ఇట్లా అక్కడ దాకా ఎగిరి చిన్న డిస్టెన్స్ ఎగిరి అక్కడ రెస్ట్ తీసుకుంటుంది. అలా ప్రతి మనిషికి ఒక పారామీటర్స్ ఉంటాయి. ఆ చిన్న దాంట్లోనే సంతృప్తి పొందండి. కానీ మీరు అనుకున్నంత చాలా వైడ్ ఉన్నాయండి ఆపర్చునిటీస్. ఫైండ్ అవుట్ వాట్ యాక్చువల్లీ యూ కెన్ బికమ్ హ్యాపీ. ఒక మంచి ఫ్రెండ్ని చేసుకుంటారా, ఒక సత్సంగ్ చేస్తారా, ఒక స్పిరిచువల్గా వెళ్తారా, ఒక చిన్న ఆర్ఫనేజ్కి వెళ్ళి 1 గంట హెల్ప్ చేసి వస్తారా, ఒక్క భోజనం వండి ఎవరికైనా అన్నం పెడతారా, నీ పిల్లకి ఇస్తారా, మీరు ఏం చేస్తే మీకు హ్యాపీనెస్ వస్తుంది ఫైండ్ అవుట్. అప్పుడు మీరు ఆ మెసేజ్ పెట్టరు, నా లైఫ్ని నేను బ్రతుకుతాను మేడం అని మెసేజ్ పెడతారు. ప్లీజ్ లివ్ యువర్ లైఫ్. అమ్మ వేరు, అమ్మాయి వేరు. ప్రతి అమ్మలో అమ్మాయి అయిన తర్వాతే అమ్మ ఉంది. సో కాబట్టికి ప్లీజ్ ప్రశాంతంగా బ్రతకడానికి మీ సాయశక్తుల మీరు పోరాడాల్సిందే. మీకోసం ఎవరు పోరాడరు, మీకు మీరే పోరాడాల్సిందే. ఆ ఒక జీవన పోరాటం మనం బ్రతికున్నంత వరకు సాగిస్తూనే ఉండాలి. మీరు సాగిస్తున్నప్పుడు నెగ్గడం మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది. ఎలా అంటే, మళ్ళీ నేను ఒకటి ఎండ్ చేయాలంటే, పరిగెత్తు
పరిగెత్తకపోతే నడవకపోయినా కనీసం పాకు అని చెప్పారు. అంతేగాని అక్కడే కూర్చొని మాత్రము నిందించుకోకు, ఎవరిని నిందించకు. వండర్ఫుల్ మేడం, అద్భుతంగా చెప్పారు. థ్యాంక్స్ ఫర్ మోటివేటింగ్ అస్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అనుష.